ఇక కరెంటు బిల్లుల గురించి ఈరోజు సాక్షి పేపర్లో బ్యానర్ వార్తగా ఇచ్చారండి. అది ఒకసారి మనం చూద్దాం. బిల్లులు బగబగ అంట. గతంలో 150 నుంచి 250 దాటిన ఇంటికి ఏకంగా 5,000 కరెంటు బిల్లు వచ్చిందంట. అపరాధ రుసుముతో ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నారంట. అపరాధ రుసుము అంటే ఏంటి? ఫైన్తో కలిపి. వినియోగదారులు తీవ్ర ఆందోళన కలుగుతుందంట. ప్రజల జేబుకు చిల్లులు పెడుతున్న కరెంటు బిల్లులు. నవంబర్తో పోలిస్తే భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు. ఇక వేసవిని తలుచుకుంటే ముచ్చమట్లు పడుతున్నాయట. ఇప్పటికే 6,072.86 కోట్ల వసూలు ప్రారంభం అంట. జనవరి నుంచి మరో 9,412.50 కోట్ల బోధుడట. ఇక సంపద సృష్టిస్తానని జనం నెత్తిన 15,485.36 కోట్ల ఛార్జీల భారం మోపిన చంద్రబాబు సర్కార్ అంటూ సాక్షి పేపర్లో బ్యానర్ వార్తగా వినియోగదారుల అభిప్రాయాలను స్వీకరించమని గ్రౌండ్ వర్క్ చేసి మరి ఈ వార్తనైతే వాళ్ళు రాశారు. చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు కరెంట్ షాక్ పెడుతున్నట్టు ఒక కార్టూన్ కూడా ఇక్కడ పేపర్లో ప్రింట్ చేశారనమాట, మనం చూడొచ్చు. అయితే అసలు ఈ వార్త రాసే అర్హత సాక్షి పేపర్కు ఉందా? దాన్ని విమర్శించే హక్కు, రైట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని ప్రజలైతే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే 2014లో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని, నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కరెంటు ఛార్జీలు కూడా బాదుతున్నారని చాలా ఆయన ప్రతి పాదయాత్రలో ప్రతి చోట చెప్పారు, బహిరంగ సభలో ఓదరగొట్టారు. సరే, ప్రజలు దీన్ని కూడా గుర్తించి ఇది నిజమేరా బాబు అనుకొని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ మెజార్టీని, రాష్ట్ర చరిత్రలోనే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో చరిత్రలోనే లేనంత మెజార్టీ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు 151 సీట్లతో. మొత్తం హవా అనమాట. ఎంపీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళు, మొత్తం వాళ్ళదే. ఇంత మెజార్టీ ఎందుకు వచ్చింది అంటే, అరే రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఆయన మాటిస్తే తప్పుడో, ప్రజలకు మంచి చేస్తాడు అని నమ్మారు. వాళ్ళు కూడా నమ్మకం కలిగేలాగా మాట్లాడారన్నమాట. పాదయాత్రలో ప్రతి విషయాన్ని నేను చూస్తున్నాను, చంద్రబాబు గారి సర్కారు ఈ విధంగా ఉంది, కరెంటు బిల్లుల విషయంలోనూ నిత్యావసర సరుకుల విషయంలోనూ సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి అని చెప్పి బాధుడు అని చెప్పి ఆయన ప్రతి ఉపన్యాసంలోనూ ఆ పదాన్ని వాడేవాళ్ళు అనమాట. ఇక ప్రజలు కూడా దీన్ని నమ్మి అధికారం ఇచ్చేశారు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు 2019 తర్వాత అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ఇక ఆ భజన లేపింది. ఏమని? ఈ కరెంటు బిల్లుల్లో తగ్గించకపోగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంకా అదనంగా మన జగన్ గారు కరెంటు బిల్లు ఇచ్చారు. దీంతో ప్రజలకి ఇప్పుడు వీళ్ళు రాశారు చూసారా, ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని. ఇదే విధంగా అసలు ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఆయన తగ్గించలేదు. ఎలక్షన్ అప్పుడు కూడా, ఇంకా ఎలక్షన్ 2 నెలల ముందున్నా, 3 నెలల ముందున్నా, సంవత్సరం ముందున్నా కూడా ఏమీ లేదు. దీంతో ఇదే బాధుడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమంగా చేపట్టిందనమాట. మళ్ళీ సేమ్ పోరాటం, నిత్యావసర సరుకుల మీద తగ్గింపు మీద, అలాగే ఈ కరెంటు బిల్లుల మీద. ఇక స్మార్ట్ మీటర్లు పెట్టారనమాట జగన్ గారు రైతుల పొలాల్లో. ఇక దాని మీద ఒక కార్యక్రమం చేసి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడంతో వాళ్ళు కార్యక్రమాలు బాగా చేశారు. నిజంగానే జగన్ గారు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు, కరెంటు బిల్లు ఎప్పుడో లాగిన లైన్లకి వాటికి ట్రూ అప్ ఛార్జీల పేరుతో పిండి వసూలు చేస్తున్నారని చెప్పి మళ్ళీ చంద్రబాబు గారు వస్తే దీన్ని ఉంచరని చెప్పే నమ్మకంతో మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. ఈయన ఓటేసిన తర్వాత మళ్ళీ ఈయన కూడా సేమ్ పనిలో కొనసాగిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా మోసపోయేది ఏంటంటే ఓటర్లు. మోసపోవటం అంటే ఏముంది? వాళ్ళేం మోసపోవట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఎంత అవగాహన చెందుతూ ఎవరికి అధికారం ఇస్తే ఏమొస్తారని మాకు ఆప్షన్ లేక టీడీపీ, వైసీపీ ఇక్కడ బలంగా ఉన్న పార్టీలు, సరే వాడిపోతే వీడిపోతే వాడు అనేది సినిమా డైలాగ్ ఉన్నట్టుగా మరి 14 చూశారు, 19కి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 19 వాళ్ళు ఎలా చేశారు, మళ్ళీ 2024లో వీళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు ఎవరికి అవకాశం ఇస్తారు? ప్రత్యామ్నాయ పార్టీ మనకు లేదు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఆయన ఇదిగా పనిచేస్తున్నారు, బీజేపీకి టీడీపీకి మిత్రపక్షంగా ఉండి పనిచేస్తున్నారు. ఇక ప్రశ్నించేది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఇక వేరే పార్టీలు ఏం లేవు. ఇక ప్రజా పార్టీలు సిపిఎం కానీ సిపిఐ కానీ ఇలా కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా, కానీ వాటిలో కొంచెం ఏదేమైనా వారికి ఆర్థికంగా ప్రజలు కూడా మరి ఓట్ల సమయంలో డబ్బులు పంచాలి కాబట్టి, అలాగే డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు కేవలం పోరాటాలు చేస్తారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనేమో ఈనాడు వాళ్ళు రాస్తారు, ఈ టీడీపీ అధికారంలో ఉంటేనేమో వైసీపీ వాళ్ళ అనుబంధ పత్రిక సాక్షిలో రాస్తారు. ఇలా ప్రజల సమస్యలకు గుర్తొచ్చేది ఎప్పుడంటే అధికారం కోల్పోయిన తర్వాతే. అధికారంలో ఉన్నప్పుడు
ఎటువంటి ప్రజల కష్టాలు ఉండవు అనమాట. అంతిమంగా ప్రజల కష్టాలను ఎజెండాగా చేసుకుని ఈ పత్రికలు ఆ పార్టీలు ఇలాగే వీళ్ళ కాలం వెళ్ళదీస్తున్నారు. ఏదైనా సోషల్ మీడియా ఉంది, ప్రజలు కూడా ప్రశ్నించవచ్చు, ముందుకు రావచ్చు అనమాట. ఈ కరెంటు ఛార్జీల మీద ఏదైనా ప్రభుత్వాలు ఇలా బాధటం సరికాదు. మన ప్రజల మినిమం తలసరి ఆదాయాన్ని పెంచి వాళ్ళు లాభాల్లో ఉన్నప్పుడు అంటే ఏదో లెక్క చేయరు, కానీ మినిమం ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం వాళ్ళకి తక్కువగా ఉంటుంది, నిత్యావసర ధరలేమో ఎక్కువగా ఉంటున్నాయి. ఏదేమైనా ప్రభుత్వాలు కూడా ఎజెండాతో గెలవడం కాదు, ప్రజల్ని బాగోగుల్ని కరెక్ట్గా చూసుకోవటమే ప్రధాన లక్ష్యం. ఈ కరెంటు ఛార్జీల బిల్లులు ఎప్పుడైనా బాధటం ఆపేసి పత్రికలు కాదు, రాజకీయ పార్టీలు కాదు విమర్శించడం, ప్రతి విమర్శలు చేయడానికే వాడుకోకూడదు ప్రజా సమస్యలను అస్త్రాలుగా. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చేస్తానన్నది చేయటం ప్రధానమని అంటే ఏదో ఒక రోజు మీ మీద ప్రజలు తిరుగుబాటు అయ్యేదాకా చేసుకోవద్దనమాట.